నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసంలో విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి టైం నడుస్తుంది? ముఖ్యంగా మరి విజయదశమి ఉంది, అలాగే దివాళీ ఉంది. ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు గురుగారు ఈ నెల ప్రత్యేకంగా? సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా వీరికి స్త్రీలు కావచ్చును, పురుషులు కావచ్చును, ఎవరైనా కూడా వీరికి నిజంగా ఒక చిన్నపిల్ల మనస్తత్వం ఉంటుంది, చిన్న పిల్లగాని మనస్తత్వం ఉంటుంది. వారెవ్వరైనా కూడా ఇక్కడ విశాలమైనటువంటి హృదయం, అంటే చాలా ప్రేమ కలిగినటువంటి హృదయమే ఉంటుంది. అదేవిధంగా అభిమానవంతులు, కాస్త పొగడగానే పడిపోతారు. వీరిని మనము ఎప్పుడూ హైలైట్ చేస్తూ ఉండాలి. వీరిని కాదు అని ఏదైనా పని చేసినా ఇక వీరు మనల్ని పట్టించుకొని తీసి పక్కన వాడేస్తారు. అదేవిధంగా మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం జరగకూడదు. ఇప్పుడు వీరు వచ్చారు, గంభీరంగానే ఉంటారు, అంతే వెళ్ళిపోతారు. కానీ ఎవరైనా వేలు పెట్టి చూపెట్టినట్టు మాట్లాడినా, వెటకారంగా మాట్లాడినా అస్సలు తట్టుకోలేరు. ఇక దాని పరిణామాలు వేరే ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అంటే ఇట్లా జనరల్గా ఒక రెండు విషయాలు చెప్పుదామనేటువంటి తపన అంతే. సో ఇలాంటి వీరికి మా, మీ, ము, మే అక్షరాలతో కలిగినటువంటి వారికి గత 8 నుండి సుమారుగా 10 నెలల నుండి 2024 ఆగస్టు నుండి ఈ 2025 ఆగస్టు వరకు గడిచినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఇందులో డయాగ్నోస్టిక్ సెంటర్ నడిపేటువంటి వారికి, యోగా ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రజల ఆకర్షణ అనేటువంటిది అధికంగా పెరగబోతూ ఉన్నది సింహరాశి వారికి. మా అక్షరంతో పేరు కలిగినటువంటి డయాగ్నోస్టిక్ కానీ, మా అక్షరంతో పేరు కలిగినటువంటి యోగా కానీ, ఈ యొక్క ఏదైనా లైక్ అదేవిధంగా చిన్న చిన్న ఈ వారం ఈ నెలలో రుణాలు తీసుకుంటున్నారు. అధికంగా చిన్న చిన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. స్నేహాలు, పరిచయాలు పెంచుకునేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని అసోసియేషన్లో మెంబర్షిప్ దరఖాస్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమేర మేధా దక్షిణామూర్తి వారిని అద్భుతంగా కొలుచుకోవాలి. లేదా మనము చేసే పని వేరైతే మనకు సంబంధం లేని విధంగా వేరే పని అప్పచెప్పి మనల్ని పంపించినటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎన్నెన్నో ఫేస్ చేస్తూ మరి ఈ మనకు అక్టోబర్ దాకా వచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్ అయిపోయింది. ఇప్పుడు ఏమిటి అంటే కొంతమేర స్థాన చలనము, ప్రదేశ మార్పులు, వాహనము కొనుగోలు. ఎందుకు అంటే లగ్నాత్ గురువు వస్తున్నాడు. లగ్నాత్ గురువు వస్తే ఎక్సలెంట్ ఉంటుంది. దీంతో పాటుగా అష్టమ శని ఉంది. అష్టమ శనిలోనే మనం ధర్మమైనటువంటి పనులు చేసి ధర్మంగా నిలబడడం ద్వారా, గురువులను మనము ప్రేమించడం ద్వారా, లైక్ మీ కంటి ముందు కనబడేటువంటి గురువులు ఎవరైనా కావచ్చును, బ్రాహ్మణులు కానీ, ఒక ఉపాధ్యాయులు కానీ, టీవీలో కనబడేటువంటి వారు కానీ, ఎవరి మాట అయితే మీరు వినాలి అని అనుకుంటున్నారో వారందరూ గురువులే. కనుక వారందరినీ పూజిస్తూ ఉంటే లగ్నంలోకి గురువు వస్తూ ఉన్నది. సో కొంచెం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది గమనించుకోండి. ఇక అక్టోబర్ నెలలో మనకు ఈ సింహరాశి వారికి సంబంధించింది ఇంకా విషయాలను చూసుకుంటే, వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉంది. విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం ఏర్పడబోతూ ఉన్నది. అంటే ఇదే ఏర్పాటు. ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణం కావాలి మనకు. ఇవాళ అనుకోగానే రేపు ఇల్లు నిర్మాణం అయిపోతుందా? అవుతుందా? ఇటుక మీద ఇటుకి మెల్లగా. దానికంటే ముందేంది, భూమి కొనాలి, భూమిని శుద్ధి చేసుకోవాలి, అక్కడ ఒక బోరు వేసుకోవాలి, పునాది తీయాలి, అక్కడి నుండి ప్రారంభం. సో
మీకు రేపు జరగబోయే మంచికి ఇది ప్రారంభము, ఇక నుండి అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సింహరాశి వారు. కానీ అది ఏమిటి, ఈ కానీ కామా పెడుతున్న తర్వాత చెప్తా. సో ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి ఒక శక్తి కంకణాన్ని మాత్రం ధరించుకోవాలి, గమనించుకోండి. పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు ఎదురు ఈదుతున్నారు. అదేవిధంగా కళా సాంస్కృతిక రంగాల్లో ఎవరైతే ఉన్నారో కళా సాంస్కృతిక రంగంలో ఉండేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వీరి ధైర్య సాహసాలే వీరికి పెద్ద పెట్టుబడి. ఇంకా దైవ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు, దైవ దర్శనాలు చేసుకొనబోతున్నారు. అదేవిధంగా కొంతమేర కొన్ని సందర్భాలలో తప్పు ఒప్పులు అందరూ చూస్తారు, అది సహజమైన అంశం అన్న విధంగా మీ ఆలోచనలు ఉండబోతున్నాయి. ఇంకను జీవిత భాగస్వామి పట్ల అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మనకు కొంతమేర ఈ వారం ఎందుకో తెలియకుండానే జ్యేష్ఠ సంతానం పట్ల మక్కువ కనబరుస్తున్నారు. వాళ్ళు నిమిత్తము కొన్ని వస్తువులు, విలువైన ఆస్తులను పోగు చేస్తున్నారు. వాళ్ళ నిమిత్తం దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా శ్రీ లక్ష్మీ చందనముతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ దీపావళి అమావాస్య రోజు పూజ చేయాలి. సో అక్టోబరులో మనకు ఉండేటువంటి అమావాస్యను దీపావళి అమావాస్య, లక్ష్మీ అమావాస్య, ఇది మరి లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజు ఆ యొక్క పాల సముద్రంపై. సో ఇక్కడ ఈ రోజు నాడు విశేషంగా కూడా మనకు లక్ష్మీ చందనంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం జరిపించి విశేషమైనటువంటి ఫలితం ఉందండి. కొంతమంది మధ్యవర్తుల ద్వారా విలువైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. అదేవిధంగా వీరు పనిచేసే చోట వీరికి కాంపిటీషన్ రావడం కానీ, లేదా వీరి గురించి చెడుగా చెప్పడం కానీ, వీరు ఎవరినైనా తీసుకొని వచ్చినా వీరికే ఏకువై మేకు అవ్వడం కానీ, ఇలాంటి సందర్భాలు వీరు ఎంత మంచివారు అనేటువంటిది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఆ కంపెనీకి కానీ, లేదా ఆ దానికి సంబంధించినటువంటి వీరు పనిచేసే చోట వీరి బాస్కు కానీ. గతంలో వీరిపై నెగిటివ్గా అనుకున్నటువంటి వాళ్ళే అరే గ్రేట్ అనేటువంటి భావన రావడము, ఎవరైతే వీరిని నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పి పంపించినటువంటి వారే మరలా నువ్వు రావాలి, నీ వల్లనే ఈ మా కంపెనీ నడుస్తుంది, లేదా నీ వల్లనే మా వ్యవహారం ముందుకు వెళుతుంది అనేటువంటి విధంగా మరలా వీరిని పిలవడము. వీరికి నేను ఎందుకు వెళ్ళాలి అనేటువంటి భావన కాకుండా సరే పర్వాలేదు మా సార్ ఫోన్ చేశాడు, లేదా పర్వాలేదు మా గురువు గారు ఫోన్ చేశారు, లేదా పర్వాలేదు, ఇలాంటి భావనతో ఉంటారు. సో కనుక ఇలాంటి పరిణామాలు, పరిస్థితులు ఎదురవుతూ ఉన్నవి. ఇంకా వాలంటరీ రిటైర్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ చిన్ననాటి మిత్రులను చేరదీసి వాళ్ళకు కావలసినటువంటి సహాయాన్ని కొంతమేర మీరు అందించగలుగుతున్నారు. ఇంకా కొన్ని విషయాలలో మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత మనం బాగుంటాం, ఎవరికి ఇష్టం లేదన్నట్టుగా ఉంది కాబట్టి మనము ఖచ్చితంగా బాగుండాలి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తారు. మరి అదేవిధంగా బాగుపడాలి అన్న సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు, మీరు అందరూ బాగుపడాలి అని గోమతి చక్రాలతో కూడా మీరు లక్ష్మీదేవికి ఈ యొక్క దీపావళి రోజున పూజించే ప్రయత్నం చేయండి. 108 కాయిన్స్ తీసుకోండి, అందులో ఒక 11 గోమతి చక్రాలను పెట్టండి. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ చదవడం ద్వారా ఈరోజు చదివి విశేషంగా శంకు పుష్పాలు కానీ, మల్లె పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేసి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. ఖీర్ సమర్పించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కొంతకాలం వాళ్ళ దగ్గర మీరు ఉండాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఇక అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల యోగక్షేమాల గురించి ఎంతగానో ఆలోచిస్తారంటే హాస్టల్లో పిల్లలను వేశారనుకుందాం. ఈ యొక్క
వీరు కొంత వారిపై ప్రేమ అధికంగా, మానసికంగా అంటే వారిపై అధికంగా దృష్టి ఉండేటువంటి పరిణామాలు ఉంటవి. మొత్తం మీద రావాల్సినటువంటి ధనం రాబోతూ ఉన్నది. మాట అనేటువంటిది పదిలంగా ఉంచుకోండి. నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. ఇదే సందర్భాలలో కొంతమేర పెట్టుబడులు ఏవైతే ఉంటే మాత్రం మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారి యొక్క భార్యాభర్తలకు కొన్ని గొడవలు కానీ, భార్యాభర్తలలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడేటువంటి సందర్భాలలో ఈ యొక్క అక్టోబర్ నెలలో సద్దుమలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మనకు ఇట్టి సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. ఇట్టి సందర్భాలలో ఖచ్చితంగా ఈ సింహరాశికి, ఎందుకంటే అష్టమాతు శని ఉన్నది, సప్తమాతు రాహువు ఉన్నది కనుక ఈ సింహరాశి వారు తప్పకుండా ఈ మన ఆధ్వర్యములో నడిచేటువంటి అద్భుతమైనటువంటి ఈ నవచండీ హోమాలు, దీంతో పాటుగా ప్రత్యంగిర, కాళీ, అదేవిధంగా దుర్గా అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది, లక్ష్మీ గణపతిది, ఇలా విశేషమైనటువంటి హోమాలు ప్రతిరోజు చేసి మూలమంత్రాలతో ప్రయోగము చేసేటువంటి హోమాలు కలవు. ఎవరికి ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యకు సంబంధించినటువంటి జపాలు, ఆ సమస్యకు సంబంధించినటువంటి వశీకరణ రిలేటెడ్ ప్రయోగాలు చేసేటువంటి హోమాలు ఇవి. ఇందులో తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేసి మంచి ఫలితాలను పొందండి. సో ఎవరికైనా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఉంటవి. ఎందుకంటే ఇదంతా కూడా మనం చెప్పినటువంటిది మొత్తము సుమారుగా మనకు గోచారం, గ్రహచారము అంటే మన జన్మ జాతకరీత్యా మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, లగ్నస్థితి, నవాంశ ఏమిటి అనేటువంటిది చూసుకోవాలి. నవాంశలో మనకు విశేషమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. వీరికి ఏం జరగబోతూ ఉన్నది, వీరికి ఏం జరిగింది, వీరి పరిస్థితి ఏంది, ధనరేఖ ఎప్పటి నుంచి డబ్బులు కూడబెట్టుకుంటాడు, ఎప్పటి నుంచి వీరికి వివాహానికి సంబంధించిన గడియలు ప్రారంభం కాబోతున్నాయి, మరి ఎప్పుడు వీరికి స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఆ తిండి తినే యోగం ఎప్పుడుంది, తండ్రికి వస్తుంది, మన తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, పొత్తుల ఒక 10-20 కోట్లు ఉన్నవి లేదా 70 కోట్లు ఉన్నాయి అనుకుందాం. అది మనకు యోగం ఉండాలి కదా, మనవనికి తినే యోగం. అది ఎప్పుడు వీడు గాలికి తిరుగుతున్నాడు. సో అలా ఉంటుంది. కొన్ని ఏంది అనేది జాతకాన్ని చూస్తేనే మనకు పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.